డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి. 2025 డిఎస్సిలో ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అక్రమాలు, అన్యాయాలు జరిగినాయి. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో, ఎప్పుడైతే అభ్యర్థులు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగిందో, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇతను నా దగ్గరే ఉన్నాడు, ఇతనికి ఉద్యోగం రాలేదు, యాదైతే అది అయ్యింది, ఆయన పార్టిసిపేట్ చేస్తేనే ఇస్తున్నావు కదా, ఇచ్చేయండి అని చెప్పి ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి, అప్పటి నుంచి కూడా ప్రతి అభ్యర్థికి సంబంధించి ఈ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు, రాజకీయ విమర్శలు కాదు, ఉద్యోగులే నేరుగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక్కొక్కల హాల్ టికెట్ నెంబర్తో సహా ఏ విధంగా మనం రిజర్వేషన్ కి సంబంధించి ఎలా అమలు చేశాము, వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, స్పోర్ట్స్ కోటాలో ఎలా తీసుకున్నాము అంటూ అన్ని అంశాలను కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ఆరోపణలు రావడానికి గల కారణాలు, ఈ విధంగా అభ్యర్థులు మాకు అన్యాయం జరిగింది అని చెప్పడానికి గల కారణాల్లో ముఖ్యమైనటువంటి కారణాలు రెండు మాట్లాడుకుందాం. ఒకటేంటి అంటే, ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడో ఆ వ్యక్తి ఆల్రెడీ అదే విద్యాశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత, మార్క్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అతనికి ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అతను కోర్టుకు వెళ్ళటం, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇతను ఎన్ఓసి తెచ్చుకోలేదు, ఉద్యోగిగా చేస్తున్నాడు, కరెక్టే, సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎగ్జామ్ రాయలేదు, నిబంధనలు పాటించలేదు కాబట్టి పక్కన పెట్టామని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. సో ఈ అంశాన్ని పక్కన పెట్టేస్తే, దీని ప్రతిపక్షాలు కానీ మిగిలినటువంటి అభ్యర్థులు కానీ చెప్పేది ఏంటంటే, అతను సేమ్ శాఖలో ఉన్నాడు కాబట్టి ఎగ్జామ్ పేపర్ అతనికి ముందుగానే తెలుసు, అందుకోసమే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనేది వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. అంటే ఇక్కడ పేపర్ లీక్ అయ్యింది అనేది వాళ్ళ ఉద్దేశం. ఇంకా రెండో అంశం గురించి మాట్లాడుకుంటే, గతంలో 2009కి ముందు, 2011కి ముందు అపాయింట్ అయినటువంటి ఉద్యోగులు కూడా, టీచర్స్ ఎవరైతే ఉంటారో, అప్పట్లో టెట్ లేదు, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీఈటీ టెట్, ఇది లేదు. సో ఈ టెట్ రాయకుండా బీఈడి తర్వాత డైరెక్ట్ డిఎస్సి రాసి ఉద్యోగాలు సంపాదించినటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా టెట్ రాయాల్సిందే. టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టెట్ లేకుండా మీరు ఉద్యోగానికి అనర్హులు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ టెట్ రాయాల్సిందే. బిఫోర్ ఎవరైతే ఉన్నారో 2009కి 11 ముందు ఎవరైతే ఉద్యోగాల్లో చేరారో టెట్ రాయకుండా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు టెట్ రాయాల్సిందే. సో వీళ్ళకి 2 years టైం ఇస్తున్నాము. 2 years లో ప్రభుత్వం వీళ్ళకి టెట్ నిర్వహించి, వీళ్ళు టెట్ పాస్ అయితే ఉద్యోగాలు కంటిన్యూ చేయొచ్చు. 2 సంవత్సరాల లోపు ఎన్నిసార్లు టెట్ పెడితే అన్నిసార్లు రాసుకోవచ్చు. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా రెండోసారి రాయొచ్చు, మూడోసారి పెడితే మళ్ళీ అప్పుడైనా రాయొచ్చు. సో ఓవరాల్ గా 2 ఏళ్ల లోపు మీరు ఎలిజిబిలిటీ సంపాదించాలి, లేదంటే ఇంటికి పంపిస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవి. మరి ఈ గైడ్ లైన్స్ ని పక్కన పెట్టి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి టెట్ ఎందుకు నిర్వహించలేదు, ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. అందులోనూ టెట్ అవసరం లేదని మీరే ఒక జీవో ఇచ్చి, రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ జీవోని మీరే క్యాన్సిల్ చేసి, ఇక నుంచి అందరూ టెట్ రాయాల్సిందే అని చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఇది కొన్నాళ్ళు చర్చ నడిచింది. ఓవరాల్ గా దీనికి ప్రభుత్వం ఇప్పుడు మరొక అంశాన్ని ప్రస్తావిస్తుంది. ఏంటి అంటే, 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినాయి. దీంట్లో చాలా వరకు కూడా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు, అక్కడ చాలా అవకతవకలు జరిగినాయి అనేది. ఇప్పుడు అంశం ఏంటంటే, నిజంగా గ్రూప్ 1లో అప్పట్లో అక్రమాలు జరిగాయా? ఒకవేళ జరిగి ఉంటే ఇప్పుడు డిఎస్సిలో జరిగినాయి అని ప్రతిపక్షంలో ఉండి వైసీపీ కొట్లాడుతున్నట్టు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఎందుకు కొట్లాడలేదు గ్రూప్ 1 విషయంలో? రెండో పాయింట్, గ్రూప్ 1కి సంబంధించి నిజంగా అన్యాయం గనక జరిగే ఉంటే, అక్రమాలు గనక జరిగి ఉంటే, అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 7 శాఖల మీద శ్వేతపత్రాలు విడుదల చేసి, లిక్కర్ స్కామ్ అని, ల్యాండ్ స్కామ్స్ అని, అలాగే మద్యం స్కామ్ అని రకరకాలైనటువంటి స్కాముల్ని తోడినటువంటి కూటమి
ఆ ఎవరో ముంబైలో ఉన్నటువంటి నటిని ఇక్కడికి తీసుకొచ్చి కాదంబరి జత్వాని కేసుని తెర మీదకి తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి అక్రమాల స్కామ్ ని ఎందుకు తీసుకురాలేదు? ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు మౌనంగా ఊరుకుంది? డిఎస్సి విషయం తెర మీదకి వచ్చిన తర్వాతే గ్రూప్ వన్ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకురావాల్సి వచ్చింది? ఇది ఉద్దేశపూర్వకంగా డిఎస్సి టాపిక్ ని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి అంశమా, లేదా నిజంగానే గ్రూప్ వన్ లో అక్రమాలు జరిగినాయా? ఇది తెలియాల్సి ఉంది. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయా, గ్రూప్ వన్ లో అక్రమాలు జరిగినాయా, లేకపోతే రెండిట్లోనూ అక్రమాలు జరిగినాయా? రెండు ప్రభుత్వాలది తప్పుందా? మీ అభిప్రాయాలు తెలియజేయండి.